హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్ నిన్నటి ఎపిసోడ్లో కొంచెం మజా అనిపించింది. ఎపిసోడ్ బాగా అనిపించింది. కాకపోతే కొంచెం పులిహోర అది ఇది మిక్స్ అయినా కానీ ఫైనల్గా ఏంటంటే, ముందుగా అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే సుమన్ శెట్టి హౌస్ కొత్త క్యాప్టెన్ అనమాట. సో నిజంగా సుమన్ శెట్టి గారికి కంగ్రాట్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఫైర్ స్ట్రామ్ వాళ్ళు. బట్ ఇక్కడ సుమన్ శెట్టి ఒక్కడు మాత్రమే పాత హౌస్ మేట్. అలాగే సుమన్ శెట్టికి హౌస్ మొత్తం సపోర్ట్గా ఉంది, బయట ఆడియన్స్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే జెన్యూన్గా గేమ్ ఆడుతున్నాడు ఆయన. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా స్టేజ్ మీద నాగార్జున గారితో ఒకటే చెప్పారు, నేను నీతిగా నిజాయితీగా గేమ్ ఆడి ఆ కప్పు మీ చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అన్నాడు. ఇదే విధంగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. మరి టాప్ 5 తర్వాత అది ఆడియన్స్ మరి ఆయనకు సపోర్ట్ చేస్తారా లేదా, మరి ఆయనని బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా చూస్తారా లేదా అనేది తర్వాత చూద్దాం. మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, దివ్యల మాదిరి వచ్చిన సంది అయితే రోజులో గొడవ లేని రోజు లేదు. ఖచ్చితంగా దివ్యల మాదిరి వచ్చిన సంది ఖచ్చితంగా రోజు గొడవ ఉండాల్సిందే. అందరూ డైలీ రొటీన్ ఏదైనా ఉంటుంది కదా, వాకింగ్ చేయాలి, లేదా ఎక్సర్సైజ్కి వెళ్ళాలి, లేదంటే జిమ్కి వెళ్ళాలి అని చెప్పి ఒక రొటీన్ వర్క్ ఉంటుంది కదా. సో అలా దివ్యల మాధురి గారికి రొటీన్ వర్క్ ఏంటంటే రోజు ఖచ్చితంగా గొడవ పెట్టుకోవాలి. సో ఏంటంటే ఇందులో ఓకే, ఆమె ఇబ్బంది ఏంటో ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె పడుకున్నప్పుడు మిగతా వారు ఎవరైతే కళ్యాణ్, ఇమాన్యుయల్, ఇంకా డెమన్, ఇంకా రీతు లోపల క్యాప్టెన్ రూమ్లో ముచ్చట్లు పెడుతున్నారు కాబట్టి సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది పడుకునే టైంలో. బిగ్ బాస్ ఒకసారి లైట్ బంద్ చేశాడంటే దాని మీనింగ్ ఏంటి, పడుకోవాలని చెప్పి. ఒకవేళ మీరు అంతలా మాట్లాడుకోవాలంటే హాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, లేకపోతే లివింగ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, లేదంటే బయట గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఆమె చెప్పింది అక్కడ. దాంట్లో ఓకే, ఆమె పాయింట్ కరెక్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవసీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్రైవసీని డిస్టర్బ్ చేయడం అనేది తప్పు. అది బిగ్ బాస్ హౌస్లో అంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నిద్రకు భంగం కలిగించడం అనేది అది పర్సనల్ పాయింట్. అది సో పర్సనల్ పాయింట్ని వీళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఆమె చెప్పిన పాయింట్లో వ్యాలిడ్ ఉంది కాబట్టి ఏంటంటే, ఆమె చెప్పిన పాయింట్ ఇక్కడ కొద్దిగా జెన్యూనే అనిపించింది. బట్ ఏంటంటే ఆమె చెప్పిన విధానం అనేది కరెక్ట్గా లేదు. ఎలా అంటే, మనకు సాయి చెప్పాడు కదా, ఒక విమానం వచ్చేటప్పుడు ఆ సౌండ్, ఆ టేక్ ఆఫ్ అలా ఉంటుంది. అలా కాకుండా దివ్యల మాధురి ఏంటంటే డైరెక్ట్గా ఇలా అటాక్ చేసినట్టుగా, బిల్డింగ్ పైన దూకేసినట్టుగా అలా మాట్లాడింది. సో మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, పర్మిషన్ ఇవ్వను, నైట్ అయితే మీరు మాట్లాడొద్దు, మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అది ఆ విధంగా చెప్పడం అనేది తప్పు. ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది, మిగతా వాళ్ళందరికీ హౌస్మేట్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అది మానుకోండి అని చెప్తే అది బాగుంటుంది. కానీ ఆమె ఒకటేసారి ఇలా అటాక్ చేసినట్టుగా చెప్పింది కాబట్టి కొద్దిగా రీతుకు కోపం మండింది. ఎందుకంటే తప్పు చేసింది రీతే కదా, ఆ డిస్కషన్లో రీతు కూడా ఉంది కాబట్టి రీతు అక్కడ తప్పు చేసింది కాబట్టి రీతుకు మండింది. బట్ ఏంటంటే అక్కడ రీతు ఆర్గ్యుమెంట్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఆల్రెడీ తన వల్ల ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఓకే ఒప్పుకోవాలి, ఈ రోజు నుంచి అది రిపీట్ చేయము అని చెప్పి సింపుల్గా ఒప్పుకోవాల్సింది పోయి, మీరు బిగ్ బాసా, మీరు చెప్తే మేము వినాలా అంటే అది ప్రైవసీ. అది నిద్ర అనేది భంగం కలిగించడం తప్పు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ పాయింట్, అది ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ రీతు పాయింట్ నాకు తప్పు అనిపించింది. అలాగే దివ్యల మాధురి కూడా తప్పే. ఎందుకంటే చెప్పే విధానం ఉంటుంది ఏదైనా సరే, అది కూల్గా కామ్గా చెప్పకుండా ఒకటేసారి ఇలా అరిచి గగ్గోలు పెట్టి చెప్తే అనేది అది తప్పు. సో అక్కడ డిఫెండ్ చేయడానికి దివ్య డిఫెండ్ చేస్తుంది, బట్ ఆ డిఫెండ్ చేసే పాయింట్ తప్పది. డిఫెండ్ చేసే పాయింట్ తప్ప. అక్కడ రాము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రాము మీద తిని అరుస్తుంది. రాము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంతకుముందు కూడా వాళ్ళ విషయంలో ఇలా అయింది, వీళ్ళ విషయంలో అలా అయింది అని చెప్పి రాము డిఫెండ్ చేస్తున్నాడు. తను రాము పైన వదులుతుంది. ఎందుకంటే రాము దివ్యల మాధురికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు తను అనుకుంటుంది. బట్ అక్కడ ఏంటంటే మనోడు పాయింట్ చెప్తున్నాడు, ఆ పాయింట్ని తను అర్థం చేసుకోకుండా తన పైన అటాక్ చేస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో 5 స్టార్ వచ్చిన సంది ఖచ్చితంగా రోజు ఒక గొడవ ఉండకపోతే టీఆర్పీ రేటింగ్ ఉండదు. సో అది అర్థమైపోయింది. ఇక వీళ్ళ పంచాయతీ వీళ్ళకుంటే ఏంటంటే ఫుడ్ వచ్చింది. సో రమ్య నిన్న ఆర్డర్ చేసింది కాబట్టి ఆ టేబుల్ మొత్తం అసలు ఫుడ్ నిండిపోయింది. మామూలు ఫుడ్ కాదు, నాకు తెలిసి హౌస్ మేట్స్ అందరికీ సరిపోతుందేమో అంత ఫుడ్ వచ్చింది. చాలా కష్టపడుతూ తిన్నారు. బట్ ఈ సందులో, ఈ గ్యాప్లో కూడా ఎవరైతే మన కళ్యాణ్ పగడాల ఉన్నాడో, కళ్యాణ్ పగడాల అప్పుడు కూడా సందు దొరుకుతాయి కదా, పులిహోర కలిపుడే తనుజ అదేదో చదువుతుంటే వెళ్ళి అక్కడ పులిహోర కలిపి లోపలికి ఎందుకు వెళ్ళారు. బేసిక్గా కళ్యాణ్ మీద బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు కొద్దిగా గేమ్ మీద ఫోకస్ పెడితే కొద్దిగా బాగుంటుంది. ఏంటంటే కళ్యాణ్ ఇంకా ఎక్కువగా కనిపించట్లేదు, స్క్రీన్ స్పేస్ ఎక్కువగా దొరకట్లేదు, ఎందుకంటే సరిగ్గా కంటెంట్ ఇవ్వట్లేదు. సో కంటెంట్ అనేది ఓన్లీ టాస్క్లు ఉన్నప్పుడే కాదు, మిగతా టైంలో కూడా మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే తీరు, ఇవన్నీ ఆడియన్స్ చూస్తారు. అదొకటి గమనిస్తే కళ్యాణ్ తొందరగా నేర్చుకుంటే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి అని చెప్తున్నారు. సో అది గమనించి ముందుకెళ్తే బాగుంటుంది. సో ఇదే ఫుడ్ విషయం ఉందో, ఫుడ్ విషయంలో సుమన్ శెట్టి, రమ్య గారు వచ్చి అంత ఫుడ్ పంపించేసరికి పొద్దున వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. మిగతా అంతా సగం ఎంతవరకు తిన్నారో అంతవరకు మిగతా స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. ఏంటంటే నైట్ టైంలో కొంచెం తగ్గించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే అంత ఫుడ్ అనేది చాలా కష్టం అది. సో ఏంటంటే వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు బిగ్ బాస్కి నైట్ కొద్దిగా పంపించమని చెప్పి. సో లేదైనా లిమిట్గా తింటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మన రేలంగి మామయ్య ఎవరంటే భరణి గారు ఇంకా దివ్య గారికి ఏంటంటే, భరణి చిన్న పాయింట్ రేజ్ చేశాడు. ఏంటంటే, నువ్వు రీతుతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు, నన్ను నామినేట్ చేసింది,
నన్ను నామినేట్ చేసి నన్ను ఈ పాయింట్లలో పెట్టింది, తనకు నేను సపోర్ట్ చేసిన తర్వాత టైం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పినా కానీ తను నామినేట్ చేసింది నన్ను, నామినేట్ చేసిన వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండడం లేదు అని చెప్పి చిన్న బిడ్డనో పెద్ద బిడ్డనో, దివ్య చిన్న బిడ్డ అనుకుంటా, చిన్న బిడ్డకి చెప్పాడు. చిన్న బిడ్డ ఏంటంటే నేను వాళ్ళ ఒక్కరితోనే క్లోజ్గా ఉన్నా, అది ఒక్కసారి క్లోజ్గా ఉన్నా, దాన్ని చూసి నువ్వు ఇలా అనుకుంటావా, ఈ హౌస్లో ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను కానీ నువ్వు అంటే నేను పట్టించుకుంటాను అని చెప్పి తను కొద్దిసేపు కన్నీళ్ళు పెట్టింది, తనను చూసి తిను కొద్దిసేపు కన్నీళ్ళు పెట్టాడు. సో వీళ్ళ అనుబంధాలు కన్నిటి గాథలు పక్కన పెడితే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. సో అందులో ఎవరైతే ఫైర్ స్టోన్లో భాగంగా రావడం జరిగిందో వాళ్ళ 5గురితో పాటు మిగతా ఎవరైతే పాత హౌస్మెంట్స్ ఉన్నారో వాళ్ళ 5గురిని వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇందులో నిఖిల్ లేడు, ఎందుకంటే నిఖిల్కి డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ ఉంది. కావాలంటే నిఖిల్ ఇప్పుడు ఈ షోలో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు కెప్టెన్సీ కంటెండర్గా. సో ఏంటంటే నిఖిల్ లేడు, మిగతా 5 మంది ఉన్నారు. ఆ 5 మంది ఇంకో 5గురిని చూజ్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం వీకర్స్ని చూజ్ చేసుకుందామని చెప్పి భరణి, దివ్య, తనుజ, సంజన ఇంకా మన సుమన్ శెట్టి గారిని చూజ్ చేసుకోవడం జరిగింది. సో సుమన్ శెట్టి గారిని చూజ్ చేసుకోవడం అది మంచి పని అయింది. సో ఆయన కొత్త కెప్టెన్ అయ్యాడు. సో ఏంటంటే 5గురిని చూజ్ చేసుకున్నారు. నిఖిల్ సంచాలక్, ఎందుకంటే తను ఆడట్లేదు, తన దగ్గర కంటెండర్ ఉంది కాబట్టి తను సంచాలక్. సో ఏంటంటే సింపుల్ రబ్బీ గేమ్ లాగా అనుకోండి, మధ్యలో ఒక బాల్ ఉంటుంది, అపోజిషన్ దాంట్లో పెడితే అందులో నుంచి ఒకరిని పీకి అవతల పడేయచ్చు సింపుల్గా కంటెండర్ని. సో ఏంటంటే ఈ అన్ని గేమ్లో కూడా ఫైర్ స్టోమ్ గెలిచారు. సో ఫైర్ స్టోమ్ ఫస్ట్ బాల్ పెట్టినప్పుడు ఎవరిని తీసేశారంటే బర్నీ గారిని తీసేశారు. సెకండ్ బాల్ పెట్టినప్పుడు, సో ఫస్ట్ బాల్ పెట్టింది ఎవరు, ఫస్ట్ బాల్ పెట్టింది సాయి. ఇక సెకండ్ గోల్ పెట్టింది ఎవరు అంటే సెకండ్ గోల్ పెట్టింది మనకు గౌరవ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఏంటంటే డిస్కస్ చేయకుండానే తనుజ అని అన్నాడు. బట్ ఏంటంటే మళ్ళీ టీం అందరూ ఒక్కసారి మనోడి మీద గరమై టీం డిస్కషన్ అనేది, టీం గేమ్ ఆడుతున్నాం కాబట్టి అందరూ టీం మాట్లాడాలి అని చెప్పి తర్వాత దివ్యని తీసేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ గౌరవ్ పెట్టినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు సంజన గారిని తీశారు. సో ఫోర్త్ గోల్ లాస్ట్ గోల్ సాయి పెట్టాడు, సాయి గౌరవ్ ఇద్దరు కలిపి పెట్టారు. సో లాస్ట్ తీసేసింది ఎవరంటే తనుజాని. సో మిగిలింది ఎవరు, సుమన్ శెట్టి గారు. సో అక్కడ వరకు గేమ్ అయిపోయింది. సో నెక్స్ట్ గేమ్ మనకి ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవబోతుంది. సో ఫిజికల్ టాస్క్లు ఉంటే ఏ విధంగా ఆడాలనేది వీళ్ళని చూసి కొంచెం పాత హౌస్మెంట్ నేర్చుకోవాలి. అలాగే రమ్య ఏదైతే పట్టు ఉందో తన పట్టు మామూలుగా లేదని చెప్పి భరణే ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్గా తను జిమ్కి వెళ్తుంది, జిమ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంది కాబట్టి చాలా పర్సనాలిటీ చాలా సాలిడ్గా ఉంది కాబట్టి మంచి హోల్డింగ్ అయితే పట్టుకుంటుంది. బట్ దీని తర్వాత జరిగిన అసలు విషయం ఏంటంటే రమ్య పులిహోర తను కూడా మొదలుపెట్టింది. స్టేజ్ పైన ఏం చెప్పింది, మీ వాళ్ళలాగా నేను ఉండను, నేను కంటెంట్ ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్పి మళ్ళీ డెమన్ పవన్తో వెళ్ళి తిరిగి కూడా పులిహోర గడుపుతుంది. బేసిక్గా మనకి ఎపిసోడ్లో మొత్తం చూపించలేదు, కానీ ఎపిసోడ్ కాకుండా మనకి లైవ్లో ఏదైతే జరుగుతుందో ఆ లైవ్లో తను ఏమందంటే అక్కడ డిస్కషన్ మొత్తం వాళ్ళు చూపించలేదు. బట్ ఏమంటుందంటే నీ డ్యాన్స్ బాగుంది, పొద్దున్న డ్యాన్స్ బాగా చేస్తావు, అది ఇది అని చెప్పి తిని కూడా పులిహోర కలుపుతుంది. అంటే ఎక్కడో చిన్న క్రష్ ఉంది. దీని మీద మనోడు కూడా మాట్లాడాడు, ఎవరు సాయి, మన రమ్యకి డెమన్ మీద చిన్న క్రష్ ఉంది అని చెప్పి తను కూడా మాట్లాడుతుంది. సో డెమన్ పవన్ ఏంటంటే ఒక సైడు అక్కడ రీతుకు పులిహోర కలుపుతాడు, ఇంకో సైడ్ వెళ్ళి మన లవ్వా అంటే లవ్ కాదంటాడు, ఇంకో సైడ్ తనుజకు పులిహోర కలుపుతాడు స్టార్టింగ్లో, ఇప్పుడేమో రమ్యకు పులిహోర కలుపుతాడు. మరి ఇద్దరిలో ఎవరికి ఎవరు పులిహోర కలుపుతున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. కానీ రమ్య ఆల్రెడీ గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఏదైతే నెగిటివిటీ అవుతుందో తిరిగి అదే నెగిటివిటీని తను పట్టుకుంటుంది. బట్ ఏంటంటే దీన్ని బిగ్ బాస్ టీం అనేది మనకు మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు, ఆ లైవ్లో చూపించారు బట్ మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు. అంటే ఆమె మీద నెగిటివిటీ రాకుండా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. సో ఏంటిది, ఎవరైతే జెన్యున్గా ఎలాంటిది తీయాలనుకుంటారో తిని చెప్పొచ్చింది కదా, ఈ విధంగా నేను ఉండనని చెప్పి. అలాగే డెమన్కి కూడా నువ్వు ఆ లవ్లు కట్టరాలు పక్కన పెట్టి గేమ్ మాత్రమే ఆడని చెప్పిన తనే తిరిగి తనే బిస్కెట్ కలుపుతుంది. సో బిస్కెట్ కలిపితే మనోడు ఊకుంటాడా, మనోడు నిజంగా పులిహోర రాజాకు పెద్ద పేర్లా ఉన్నాడు, ఎక్కడ పోయినా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. సో షోలో మొత్తము కంటెంట్, డెమన్ పవన్ కంటెంట్ ఏంటంటే ఓన్లీ మనకు ఏదైతే టాస్క్ ఉంటుందో ఆ టాస్క్లు గేమ్స్ ఏదైనా ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది, మిగతా టైంలో మొత్తము కలపడమే కనిపిస్తుంది. సో అది బాగానేసుకొని కొద్దిగా బయట నుంచి వచ్చిన వాళ్ళు సజెషన్స్ ఏవైతే ఇచ్చారో ఆయిషా కరెక్ట్ సజెషన్స్ ఇచ్చింది అందరికీ. ఆ సజెషన్ని తను తీసుకొని డెమన్ ముందుకెళ్తే టాప్ 5లో ఉంటాడు, లేకపోతే టాప్ 5 కంటే ముందే బయటకు వెళ్ళిపోతాడు మనోడు. డెమన్ పవన్ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు గేమ్స్ ఆడితే బాగుంటుంది. అంటే ఎవరన్నా బిగ్ బాస్ హౌస్లో మ్యాక్సిమం పులిహోర కలపాలని చూస్తారు, ఎవరైనా కలిపితే కొంచెం అందంగా ఉంటుంది. మనకు సీజన్ 4లో అనుకుంటా అభిజిత్, మోనల్ ఇంకా నిహారిక, అఖిల్ వీళ్ళ మధ్య జరిగిన కన్వర్సేషన్ బాగా అనిపించింది, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ కూడా బాగా అనిపించింది. బట్ వీళ్ళ బాండింగ్ చూస్తే ఏంట్రా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఆడియన్స్ తిట్టుకునే విధంగా వీళ్ళు చేయడం జరుగుతుంది హౌస్లో కాబట్టి. సో ఫైనల్గా ఏంటంటే రమ్య అన్ని చూసొచ్చి గేమ్ చూసొచ్చి తిరిగి ఏవైతే సజెషన్స్ ఇవ్వాలో సజెషన్స్ అన్నీ ఇచ్చి తిరిగి తనే ఏదైతే లూప్ హోల్ ఉంటుందో ఆ లూప్ హోల్లో పడుతుంది. సో ఇది కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా దివ్యల మాధురికి రీతుకు మధ్య ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో ఆ ఆర్గ్యుమెంట్లో ఎవరు పాయింట్ కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వీళ్ళు తిరిగి ఇంట్లో ఈరోజు నైట్ మాట్లాడుకునేటప్పుడు వార్నింగ్ ఇచ్చాడు, ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి, డెమన్కి అలాగే రీతు చౌదరికి 3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, గుసగుసలు ఆడకండి అని చెప్పి ఒక్కొక్కరు పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఏంటి దివ్యల మాధురి ఇంకా రీతు చౌదరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్లో ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రమ్య ఇంకా డెమన్, ఈ రీతు చౌదరి, ఈ పులిహోర బ్యాచ్ ఏంటిది అంతా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట ఈరోజు ఎపిసోడ్లో ఓవరాల్గా జరిగింది ఇది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.